ధ్యానాంశము దేవుడు పోల్చి మాట్లాడుతున్న విషయములు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు అనేక విషయాలను పోల్చి మాట్లాడడం మనం చూస్తాం. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని రాజ్యమును అనేక విధములుగా పోల్చి చెప్పడం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ దినమందు దేవుడు పోల్చి మాట్లాడినటువంటి 7 ప్రత్యేకమైనటువంటి విషయములను మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎలా పిలుస్తూ ఉన్నాడంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనము, నీ దేవుడు మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ఏ విధంగా మనల్ని పిలుస్తూ ఉన్నాడంటే, విడనాడబడి దుఃఖాక్రాంతురాలైనటువంటి భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు దేవుడు మనల్ని పిలుస్తున్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఆయన పిలుపునిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులను యేసు ప్రభువుల వారు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రయాసపడుతున్నటువంటి వారికి, ఆత్మలో శాంతి లేనటువంటి వారికి, జీవితంలో సమస్యల చేత సతమతమైపోతున్నటువంటి వారి జీవితాలను మార్చడానికి, వారికి శాంతిని అనుగ్రహించడానికి యేసు ప్రభువుల వారు శక్తి కలిగినటువంటి దేవుడు. విడనాడబడి దుఃఖాక్రాంతురాలైనటువంటి భార్యను పురుషుడు రప్పించినట్లుగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. అనేక సార్లు మనము దేవుణ్ణి విడనాడిన వారిగా ఉంటూ ఉన్నాము. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయనని. ఇంకా మనం చూసినట్లయితే తృణీకరించబడినటువంటి యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లుగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దప్పికొన్నటువంటి వారిని యేసు ప్రభువుల వారు పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఆత్మలో శాంతి సమాధానం లేక, నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలని, నిజమైనటువంటి దేవుని కోసము అన్వేషిస్తూ ఆత్మలో దాహాన్ని కలిగి ఉన్నావేమో, అయితే యేసు ప్రభువుల వారు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభునందు నీ విశ్వాసం ఉంచి ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే యేసు ప్రభుని యొక్క దప్పికను తీర్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. తృణీకరించబడినటువంటి వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో నేను కటింగ్ చేసుకోవడానికి కటింగ్ షాప్కి వెళ్ళాను. కటింగ్ చేస్తూ ఉండగా ఆయనతో సువార్త చెప్పడం ప్రారంభించాను. ఎప్పుడైనా మందిరానికి వెళ్ళావా అని అడిగాను. ఆయన తన యొక్క అనుభవాన్ని నాతో చెప్పడం ప్రారంభించాడు. ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన భార్య, ఆయన అత్త దేవుని నమ్ముకున్నారు. వారు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారంట. అయితే ఈయన ప్రారంభంలో వారిని ఎంతగానో హింసించేటువంటి వాడంట. యేసు ప్రభువుని గురించి చెడ్డమాటలు పలికేటువంటి వాడంట. యేసు ప్రభుని ఎంతగానో తృణీకరించాడంట. అయితే ఆయన అంటూ ఉన్నాడు, ఆయన నిజంగా ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడండి. నేను ఆయన్ను ఎంతగానో దూషించినప్పటికీ, ఆయనను అనేక బూతు మాటలు తిట్టినప్పటికీ కూడా ఆయన నన్ను చేర్చుకున్నాడు. నాకు ఏ విధమైనటువంటి హానిని కలిగించలేదని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. నిజంగా యేసు ప్రభువుల వారు తన ఎదుకు వచ్చేటువంటి వారిని ఎంత మాత్రం కూడా త్రోసి వేసేటువంటి దేవుడు కాదు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎన్నో ఘోరమైనటువంటి పాపములు చేసినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావేమో, ఇక ఎవరు కూడా నన్ను క్షమించలేరు, ఎవరు కూడా నన్ను దగ్గరకు చేర్చుకోలేరు అన్నటువంటి పరిస్థితిలో నీవు ఉంటూ ఉన్నావని అనుకుంటూ ఉన్నావేమో, అయితే యేసు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. నీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నీవు ఉన్న పాటనే పాప క్షమాపణ నిమిత్తమై మారు మనస్సు కలిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. రెండవదిగా, దేవుడు మన ఎడల ఎలా జాలి పడుతున్నాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే 103వ కీర్తన 13వ వచనము, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును.
దేవుడు ఇక్కడ ఒక పోలికను పోల్చి చెప్తున్నాడు. తండ్రి ఏ విధంగా తన కుమారుల ఎడల జాలి పడతాడో ఆ విధంగా నా యందు భయభక్తులు గలవారి ఎడల నేను జాలి పడతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని యొక్క జాలిని మనం అర్థం చేసుకోవడానికి యేసు ప్రభువు వారు లూకా సువార్త 15వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ యొక్క తప్పిపోయిన కుమారుని ఉపమానంలో మనము చూడవచ్చు. అక్కడ ఆ యొక్క రెండవ కుమారుడు తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని తండ్రితో వేరైపోయి తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. తండ్రి యొక్క ఆస్తిని ఆయన దుర్వినియోగం చేశాడు. అయితే ఆయన పరిస్థితి మారిపోయింది. ఆయనకు తినడానికి అన్నం లేదు, తాగడానికి నీళ్లు లేదు, ఆయన్ని చూసుకోవడానికి స్నేహితులు ఎవరు లేరు. అందరూ కూడా ఆయన్ని విడిచిపెట్టారు. అప్పుడు ఆయనలో పశ్చాత్తాపం కలిగింది. తిరిగి ఆ తండ్రి యొద్దకు నేను వెళ్తానని ఆయన బయలుదేరాడు. అయితే ఆ కుమారుడు వస్తూ ఉండడాన్ని తండ్రి చూశాడు. తండ్రి చూసి అలానే ఉండిపోలేదు, కానీ కుమారుడు రావడానికి ముందుగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుని ఆయన్ను ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా అటువంటి గొప్ప చాలిని దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. ఒకవేళ నీవు దేవుని నుండి వేరైపోయావేమో, ఒకవేళ దేవుని నుండి నీవు వెనక్కి వెళ్ళిపోయావేమో, అయితే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు తిరిగి ఆయన చెంతకు వచ్చినట్లయితే తండ్రి తన కుమారుని ఎలా జాలి పడినట్లుగా నా యందు భయభక్తులు గల వారి యందు నేను జాలి పడతానని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఏంటి అని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. తండ్రి ఏ విధంగా కుమారుని ఎడల జాలి పడతాడో ఆ విధంగా దేవుడు మన ఎడల కూడా తన జాలిని చూపించాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులను కలిగి ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవడానికి మనము చెడుతనమును అసహించుకుంటున్నామా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ మనం చెడుతనమును అసహించుకోకుండా ఉన్నట్లయితే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం లేదని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడమే అని బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మూడవదిగా దేవుడు మనల్ని ఏ విధంగా కనికరిస్తూ ఉన్నాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనములు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని యందు భయభక్తులు గల వారిని గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించెదను. మనము దేవుని యొక్క కనికరములను పొందుకోవాలంటే, దేవుని యొక్క కనికరములు మన జీవితంలో చూడాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, తండ్రి తను సేవించేటువంటి కుమారుని ఎడల ఏ విధమైనటువంటి కనికరమును కలిగి ఉంటాడో అటువంటి కనికరమును నేను మీ పట్ల చూపిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలాసార్లు మనం ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నా పట్ల జాలిని చూపించని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే నిజంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అన్నటువంటి విషయాన్ని ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. నాలుగవదిగా దేవుడు మనల్ని ఏ విధంగా ఆదరించుచున్నాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. ఒక తల్లి ఏ విధంగా తన పిల్లలను ఆదరిస్తుందో ఆ విధంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మన దేవుడు మనల్ని ఆదరించేటువంటి దేవుడు. మన యొక్క కష్ట పరిస్థితుల్లో, మన యొక్క ఇరుకులు ఇబ్బందుల్లో మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, కానీ ఆయన వాటిని అర్థం చేసుకొని ఆయా పరిస్థితుల్లో మనల్ని ఆదరించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క చాలి, దేవుని యొక్క కనికరములు, దేవుని యొక్క ఆదరణ మన తల్లిదండ్రులు చూపే వాటికంటే కూడా
ఎక్కువైనటువంటివి. ఎందుకంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కనికరింపకుండా తన చంటి పిల్లను మార్చునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భం పుట్టినటువంటి బిడ్డను, పాలిచ్చి పెంచినటువంటి బిడ్డను మరిచిపోలేదు. అయినా దేవుడు ఇక్కడ అంటున్నాడు, వాళ్ళు మరిచిపోయినప్పటికీ కూడా నేను నిన్ను మరిచిపోనట్టు ఉన్నాడు. వారు విడిచిపెట్టినప్పటికీ కూడా నేను నిన్ను విడిచిపెట్టినని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ జీవితంలో అందరికీ దూరమై నిరాశలో నిస్పృహలోని ఉంటూ ఉన్నావేమో ఒంటరిగా, అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, తల్లి ఆదరించినట్లుగా ఆయన నిన్ను ఆదరిస్తాడు. తండ్రి కనికరించినట్లుగా ఆయన నిన్ను కనికరిస్తాడు. తండ్రి కుమారుని ఎలా జాలి పడినట్లుగా ఆయన నీ ఎలా జాలి పడడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ఇదిగో నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయనని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో ఉంటానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మన కష్టాల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన సంతోషంలో, మన ఆనందంలో, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనతో ఉండేటువంటి దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన ప్రతి పరిస్థితుల్లో మనల్ని ఆదరించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఐదవదిగా దేవుడు మనల్ని ఏ విధంగా చేర్చుకొనుచున్నాడని చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనము, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంచిని కానీ మీరు వల్లకపోత్రి. ఇక్కడ యేసు ప్రభువు వారి యెరూషలేము గురించి చెబుతూ ఉన్నాడు. కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కిందకు చేర్చుకుంటుందో ఆ విధంగా ఆయన మనల్ని చేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ విధంగా తన చెంతకు మనల్ని చేర్చుకోవాలని ఆయన కోరుతూ ఉంటూ ఉన్నాడు. గమనించండి, కోడి పిల్లలు ఆ యొక్క తల్లి రెక్కల కింద మరుగై ఉన్నంత కాలము కూడా వాటికి ఏ విధమైనటువంటి అపాయము కూడా సంభవించదు. ఎప్పుడైతే ఆ యొక్క కోడి పిల్లలు ఆ యొక్క తల్లి రెక్కల చాటు నుండి బయటకు వస్తాయో అప్పుడే గద్దలు కానీ లేకపోతే మిగిలినటువంటి జంతువులు కానీ వాటిని చంపేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అనేక సార్లు మన జీవితంలో కూడా దేవుని యొక్క చెంత నుండి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కనుక ఒకవేళ మనం దేవునికి ఆ విధంగా దూరం అయిపోయామేమో, ఆయన చాటున మనము లేమేమో, మనము దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉంటూ ఉన్నామేమో, అది చాలా మన ఆత్మీయ జీవితమునకు ప్రమాదకరమైందని మనము గుర్తించాలి. 91వ కీర్తన 1వ వచనం విధంగా సెలవిస్తూ ఉంది, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవుని యొక్క చాటున మనం ఉంటున్నప్పుడే మన జీవితాలకి విశ్రాంతి కలుగుతుంది. దేవుని యొక్క పాదముల చెంత మనం ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారానే మన యొక్క ఆత్మలకు శాంతి లభిస్తుంది. కనుక మనము దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నామా, లేకపోతే ఆయన చెంత, ఆయన రెక్కల కింద మనము భద్రంగా ఉంచుకున్నామా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. 27వ కీర్తన 10వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. మన దేవుడు చేరదీసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క బంధుమిత్రులు, మన యొక్క స్నేహితులు, మన యొక్క ఇరుగు పొరుగు వారు మనల్ని తృణీకరించవచ్చు, మనల్ని చేరదీయకుండా మనల్ని దూరపరచవచ్చు. అయితే దేవుడు మనల్ని చేరదీసేటువంటి దేవుడు. ఏ విధంగా అయితే కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాచుతుందో ఆ విధంగా దేవుడు మనల్ని కాచి కాపాడాలని, ఆ విధంగా దేవుని యొక్క హస్తముల చెంత మనం ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు.